ఈరోజైతే నేను కడాయిలో చికెన్ బిర్యానీ చేశానండి. అది కూడా హాఫ్ కిలో చికెన్, హాఫ్ కిలో రైస్ అనమాట. చాలా సాఫ్ట్‌గా చాలా బాగా వచ్చింది. కుక్కర్‌లో కన్నా ఇంకా మంచిగా వచ్చింది. ఫస్ట్ అయితే రెసిపీ చూసేద్దాము. ఇక్కడ నేను సరిపడా ఆయిల్ తీసేసుకుని బిర్యానీ దినుసులు, జీడిపప్పులు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఒక 3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 4 టమాటాలు చిన్నవి తీసుకుని అవి కూడా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు పెరుగు వేసి బాగా కలిపేసుకుని వీటిలోకి మనము పసుపు, కారం, ఉప్పు అండ్ ఇక్కడ నేను చికెన్ మసాలా యాడ్ చేసుకున్నాను. మీరు కావాలనుకుంటే బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి బాగా కలిపేసుకుని జస్ట్ మనం కడిగి పెట్టుకున్న చికెన్ని వేసేసి ఒక్క 2 నిమిషాలు బాగా తిప్పుతూ మనం మూత పెట్టేసి హాఫ్ కుక్ అయ్యే వరకు చూసుకోవాలి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే మనకి ఇలా హాఫ్ కుక్ అయితే అయిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర, పుదీనా కొంచెం ఎక్కువగా వేసుకోండి, ఎందుకంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను రైస్ నానబెట్టలేదు, జస్ట్ కడిగేసి వాటిని వేసి డైరెక్ట్గా 2 మినిట్స్ ఫ్రై చేసుకుని ఇప్పుడు నేను గ్లాస్ కనుక రైస్ తీసుకుంటే 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలన్నమాట. అలా నేను ఇక్కడ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. అండ్ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని బాగా కలిపేసుకుని ఇంకా మనం జస్ట్ మూత పెట్టేసి దమ్ పెట్టేసుకోవడమే. ఇంకా మనకి జస్ట్ ఒక 25 to 30 మినిట్స్ తర్వాత మీరు కనుక ఓపెన్ చేసి చూస్తే మనకి రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. అండ్ మధ్య మధ్యలో కూడా మనము ఒకవేళ మీకు కొత్తగా చేస్తున్నట్టయితే డౌట్ ఉంటే మధ్యలో ఒకసారి ఓపెన్ చేసి మీరు ఒకసారి తిప్పుకోవచ్చు అనమాట. సో నాకైతే ఈ బిర్యానీ బాగా నచ్చిందండి. కంపల్సరీగా ట్రై చేయండి. ఈజీ రెసిపీ అండ్ టేస్టీ రెసిపీ, చాలా త్వరగా చేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.